ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ సమీక్ష నిర్వహిస్తోంది. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. జోష్న, మీరన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశంలో అటు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ అభివృద్ధి పథకానికి సంబంధించి పేరు మార్పు ఈ అంశం అయితే ఒకటి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒకటి ఆ కులగణనకు సంబంధించినటువంటి అంశము, మరి ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నరేగాకు సంబంధించినటువంటి దానిపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన రాష్ట్రంలో కూడా ఇటు సంతకాల సేకరణకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, మరొకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, అటు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక దాంతోపాటుగా అదొకటి ఇటు కులగణనకు సంబంధించి తెలంగాణను ఆదర్శంగా తీసుకునే అటు దేశవ్యాప్తంగా బీజేపీ ముందుకు వెళ్తుందనే అంశాన్ని కూడా చర్చ చేశారు. దానిపై అదొక అంశం అయితే, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా అటు బెంగళూరులో నిర్వహించినటువంటి సమావేశానికి కూడా అక్కడ బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ హాజరై నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా జనాభా దమాషా ప్రకారం కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా జనాభా వీటన్నిటిని బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. ఇక ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలైతే, మరొకటి ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అమలు చేసినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి పథకాలేంటి, వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇక రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించుకుంటూనే మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై కూడా చర్చిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక కాంగ్రెస్ అంటేనే దేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇక నేతల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల విషయంలో కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులపై ఒక నివేదిక కూడా ఏఐసీసీకి ఇప్పటికే అందించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఆ విషయాల్లో ఏ నేతల మధ్య కొంత సయోధ్య కుదరడం లేదు, ఎవరెవరికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సమావేశం తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల విషయంలో కానీ, లేకపోతే నేతల మధ్య సయోధ్య విషయంలో ఈ సమావేశం తర్వాత ఏదైనా కొలిక్కి వస్తుందా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా నైనీ బ్లాక్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశమైంది కాబట్టి ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జి కూడా నైనీ బ్లాక్కు సంబంధించినటువంటి అంశంపై కొన్ని వివరాలు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. జోష్న. రైట్ ప్రేమ్.